గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాన మండలంలో ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో రాబోయే 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కాకుమాన మండలంలో పలు గ్రామాల్లో అల్లర్లు జరగకుండా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, బాణాసంచా మరియు భారీ ర్యాలీలు మరియు 10 మందికి కూడలిగా ఉండడం లాంటివి చేయకూడదని, అలా చేసిన పక్షాన కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. కాకుమాను మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ రోజు సాయంత్రం 6:30 అసెంబ్లీ, పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 4వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కాకుమాను మండల పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎటువంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు పెట్టడం, ర్యాలీలు చేయడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించడమైనది. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే ర్యాలీలు చేసిన, సభలు, సమావేశాలు పెట్టిన, బాణసంచా కాల్చిన, అదేవిధంగా గ్రామాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, అల్లర్లు చేసిన వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 3, 4, 5వ తారీఖున కాకుమాను మండల పరిధిలో వైన్ షాప్స్ పూర్తిగా బంద్ చేయబడ్డాయి. మండల పరిధిలో ఎవరైనా సరే అక్రమంగా మద్యం విక్రయించినట్లయితే వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. కాకుమాను మండల పరిధిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో సీసీ కెమెరాలు బిగించి వాటిని గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానించి నిరంతరం వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. కావున కాకుమాను మండల ప్రజలు ప్రజాశాంతికి ఎటువంటి భంగం కలిగించకుండా శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు వారికి తోడ్పాటు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకుమాను మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ రోజు సాయంత్రం 6:30 అసెంబ్లీ, పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 4వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కాకుమాను మండల పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎటువంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు పెట్టడం, ర్యాలీలు చేయడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించడమైనది. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే ర్యాలీలు చేసిన, సభలు, సమావేశాలు పెట్టిన, బాణసంచా కాల్చిన, అదేవిధంగా గ్రామాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, అల్లర్లు చేసిన వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 3, 4, 5వ తారీఖున కాకుమాను మండల పరిధిలో వైన్ షాప్స్ పూర్తిగా బంద్ చేయబడ్డాయి. మండల పరిధిలో ఎవరైనా సరే అక్రమంగా మద్యం విక్రయించినట్లయితే వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. కాకుమాను మండల పరిధిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో సీసీ కెమెరాలు బిగించి వాటిని గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానించి నిరంతరం వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. కావున కాకుమాను మండల ప్రజలు ప్రజాశాంతికి ఎటువంటి భంగం కలిగించకుండా శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు వారికి తోడ్పాటు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.